హాయ్, నేను మీ శ్రీవల్లి. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకి రాబోతున్నాను. అతను ఎవరో కాదు, లాలాపేట్ లల్లుబాయ్ మృదురాజ్ అన్న. మరి కాసేపట్లో రాబోతున్నారు మన దగ్గరికి. నేను ఎంతో టెన్షన్గా ఈగర్గా అన్న కోసం వెయిట్ చేస్తున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే. నేను శ్రీవల్లి. నేను యూట్యూబ్ ఛానల్ సోషలిజం అని కొత్తగా స్టార్ట్ చేశాను. ఎంతో మంది ఎన్నో సబ్స్క్రైబర్స్ ఉంటే గానీ మీరు అవకాశం ఇవ్వరు. గొప్ప వ్యక్తులు మనం అందరం ఈక్వలే. మా చెల్లెలాంటిదని. లాలాపేట్ లల్లుభాయ్ మృదురాజ్ అన్న. తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై కాంగ్రెస్ ప్రభుత్వంలో మృదురాజులకు మంత్రి పదవి ఇస్తామని అన్న. నమస్తే అన్న. నమస్తే. శ్రీవల్లి. నేను యూట్యూబ్ ఛానల్ సోషలిజం అని కొత్తగా స్టార్ట్ చేశానన్న. మీ ఆశీర్వాదంతో ఆ ఛానల్ ముందుకెళ్ళాలి. మొదటగా మీ ఇంటర్వ్యూ కోసం నేను వచ్చాను. అండ్ ఎంతో మంది ఎన్నో సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ మీరు అవకాశం ఇవ్వరు. కానీ నేను కొత్తగా స్టార్ట్ చేసినా కూడా మీరు అవకాశం ఇచ్చిండ్రన్న. మరొకసారి మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. గొప్ప వ్యక్తులు మనం అందరం ఈక్వలే. మా చెల్లెలాంటిదని. టెన్షన్ లేదు అన్న. థ్యాంక్ యూ అన్న. లాలాపేట్ లల్లుభాయ్ మృదురాజ్ అంటే లాలాపేట్ ని మీ ఇంటి పేరుగా మార్చుకున్నారన్న. దీని గల కారణాలు, ఎలా ఈ స్థాయికి ఎలా వచ్చారన్న? మీరు ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చారు? స్థాయికి ఏముందమ్మా, ఇప్పుడు కష్ట ఫలితం అంటూ లాలాపేట్ లల్లు ముదిరాజ్ అంటే లల్లు ముదిరాజ్ కామన్. ఎందుకంటే మేము ముదిరాజ్ కమ్యూనిటీ కాబట్టి, నా పేరు లల్లు కాబట్టి లల్లు ముదిరాజ్ అని పెట్టుకునేది ఫస్ట్ నుంచి. కాకపోతే అందరూ ఏంటంటే, నేను మా ఇంటి పేరు గొడుగుల. గొడుగుల పక్క పెట్టిందంటే లాలాపేట్ నివాసిని కాబట్టి, లాలాపేట్లో పుట్టి పెరిగిన కాబట్టి, ఎవరైనా పుట్టిన ఊరుకు పేరు తీసుకురావాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా, కొంతమంది మెడల్ తీసుకొచ్చామంటారు, కొంతమంది ఆటల పోటీలా అంట్లా ఇంట్లా, కొంతమంది సింగర్గా, కొంతమంది యాక్టర్గా, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్తోన వాళ్ళందరూ ఏం చేస్తారంటే మా పుట్టిన ఊరికి పేదైన పేరు తీసుకురావాలని ఆలోచన అనుకుంటారు. కాబట్టి నేను లాలాపేట్ లల్లు ముదిరాజుగా నా పక్కగా లాలాపేట్ పెట్టుకొని నా ఇంటి పేరుగా అది మార్చుకొని ఈరోజు లాలాపేట్ అంటే ఒక సికింద్రాబాద్ కాన్ఫరెన్స్లో ఒక చిన్న బెల్ట్, ఒక తార్నాక డివిజన్కి సంబంధించి ఒక కాన్స్టెన్సీలో ఒక కార్పొరేటర్ ఏరియా. అట్లాంటిది నా అదృష్టంగా లాలాపేటలో పుట్టడం నా అదృష్టం. అలాగే పుట్టిన ఊరికి పేరు తీసుకురావాలన్న ఒక ఆలోచనతోన నేను ఇవాళ భారతదేశం అని కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా నాకు ఇంత అంత ఫాలోవర్స్ ఉన్నారు. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, పూణే, బొంబాయి ఎక్కడ పోయినా కూడా ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి అక్కడ సంబంధించి ఇవాళ లాలాపేట అనుకుంటే విదేశాల్లో కూడా చాలామందికి లాలాపేట అంటే అరే లాలాపేట లల్లు ముదిరాజు అక్కడ ఉంటాడు కదా అని చెప్పేసి ఇవాళ అంత పెద్ద నేమ్ రావడం, అందులో ఆ లాలాపేటలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తా. నేను పుట్టిన ఊరుకు ఎంతో అంతో నేను గొప్ప పేరు తెచ్చినానని అనుకుంటాను అన్న. మరొకటి అన్న, ఎవరైనా సరే ఒక గొప్ప స్థాయికి వచ్చినాక వాళ్ళు బిజినెస్లు పెట్టాలను, వాళ్ళే సంపాదించుకోవాలనో చూస్తుంటారు. కానీ మీ వరకు వచ్చేసరికి ఇటు మానవత్వ దృక్పథంతో సమాజ సేవ చేయడంతో పాటు ఇటు ఒక డాన్ అనే పొజిషన్లో మీరు సెటిల్మెంట్స్ పరంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ రెండు ఎలా డీల్ చేస్తున్నారు అని అంటే, మీరు ఒక పేదవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, సామాన్యులను సపోర్ట్ చేస్తున్నారు, ప్లస్ మళ్ళీ ఈ డాన్ అనే స్థానం నుంచి ఇలా ఉన్నారంటే ప్రజలను మీరు ఎలా ఈ రెండు కోణాల్లో ఎలా ప్రజలను మేనేజ్ చేస్తున్నారన్న? ఇలా మేనేజ్ చేసిందమ్మా. ఇప్పుడు మనకి ఎవరికైనా ఆకలి అవుతుంది అంటే ఇంట్లోనేమో ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టని అంటాం, ఇంట్లో వైఫ్ ఉంటే ఆకలి అయితే అన్నం పెట్టు అని అడుగుతాం. అయితే ఎవరికైనా సమస్యలు ఉంటే వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకుంటే కోర్టుకి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొన్ని మ్యాటర్లు, సివిల్ మ్యాటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే వరకు మీరు కోర్టుకి వెళ్ళని అంటారు. కోర్టుకి వెళ్తే కోర్టులో ఏమైతుందంటే చాలా టైం తీసుకుంటారు. ఇప్పుడు చట్టం ఎవరు చుట్టం కాదన్నట్టు. అయితే అలా కొంతమంది ఏంటంటే కోర్టులను ఆశ్రయించడం ఇష్టం లేక ఒక పెద్ద మనిషిగా లాలాపేట్ లల్లు ముదిరాజు అనే వ్యక్తి
పెద్ద మనిషిగా చాలామంది గుర్తుపడతారు, ఇలా లక్షల మంది గుర్తుపడతారు. కాబట్టి అన్న దగ్గరికి వెళ్తే పిలిపించి ఏదైనా వీలైనంత మటుకు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కంటే ఏదైనా అవకాశం ఉంటే అన్న ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మన దగ్గరికి వస్తారు. అదే కాకుండా స్పెషల్గా మనము దాని మైండ్లో పెట్టుకొని మేము ఉండేది ఏం లేదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మేము దందాలు చేసుకుంటాం, కొన్ని ఇంత వెంచర్లు నడుస్తాయి, మాకు సంబంధించిన ఫైనాన్స్ చేస్తాం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసినాం. అవన్నీ చేసుకుంటూ అవకాశం దొరికినప్పుడు మనకంటూ ఆఫీస్ ఉంది కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే చెప్తే మా నుంచి అయినంత మట్టుకు పరిష్కరిస్తాం. మా నుంచి కానప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అక్కడ ఆశ్రయించమని చెప్తాం. అంతే తప్ప స్పెషల్గా మనం ఏదో గొప్పగా ఏదో చేస్తున్నామని అని కాదు. నా అదృష్టంగా భావిస్తుందంటే ఇంతమంది గుర్తుపట్టడం అది నా అదృష్టంగా భావిస్తా, అంతే తప్ప మిగతాది ఏదో పెద్ద కిరీటం అయితే కాదు. అన్న శంకరన్న అంటే ముందుగా గుర్తొచ్చేది లల్లుబాయ్. అంటే లల్లుబాయ్ శంకరన్నకి మధ్యలో ఉన్న బాండింగ్ అనుబంధం ఎట్లాంటిదన్న? అన్నదమ్ముల అనుబంధం. అన్న ఆయన ఒక తమ్ముడుగా స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తా. అలాగే ఆయన ఏ పని చేసినా కూడా ఇలా సొసైటీకి 10 మందిలో కాకుండా లక్షల మంది, కోట్ల మంది హృదయాల్లో శంకరన్న ఉన్నాడు. కాబట్టి ఆయన ఫౌండేషన్స్ కానీ, ఆయన అనాథ ఆశ్రమం సంబంధించి దత్తత తీసుకోవడం కానీ, అవన్నీ కూడా అన్నం చూసి మేము కూడా ఇంప్రెషన్ అయ్యి మేము కూడా ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి అది తొందరలో నేను కూడా మా అమ్మ నాన్నని మైండ్లో పెట్టుకొని వాళ్ళ పేరు మీద ఎల్ఎల్ఎం ఫౌండేషన్ అనేసి ఒకటి తొందరలో ఓపెన్ చేద్దామని ఆలోచన ఉంది. ఇదంతా కూడా దీనికి కారణం కూడా మా అన్న అంబర్పేట శంకర్ అన్న ఆయనను చూసి ఆయన ఆశయాల మేరకు ఆయన అడుగుజాలలో నడుస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆలేటి పరిసర ప్రాంతాల్లో ఉన్న అనాథాశ్రమం యొక్క స్థలం విషయంలో అక్కడ లోకల్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు దానికి కబ్జా చేయడానికి. అక్కడ ఉన్న ఆ సరౌండింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ ఎవరూ సెటిల్ చేయలేకపోయినారు. కానీ మీరు 2 రోజులలో ఆ స్థలం అనాథాశ్రమంకే కేటాయించేలా మీరు 2 రోజులలో ఆ ప్రాబ్లమ్ని సెట్ చేశారన్న. అక్కడ మీ యొక్క పుణ్యాన అక్కడ 200 నుంచి 300 మంది అనాథలు ఆశ్రయం పొంది మీ పేరు మీద వాళ్ళకు ఆశ్రయం అందిందన్న. దీని గురించి మీ యొక్క అభిప్రాయం అన్న? ఆలేటి ఆశ్రమం సంబంధించి అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఆశ్రమం సంబంధించిన ఎవరైతే అధినేత ఉన్నాడో ఆ గురూజీ వాళ్ళ మిస్సెస్ కూడా ఈ అనాథ పిల్లలు ఏదంటే అనాథ వాళ్ళు ఏంటంటే రోడ్ల మీద తినడానికి తిండి లేకుండా పిచ్చోళ్ళు వేయడము, ఎయిడ్స్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్స్, రకరకాల మతిస్థిమితం లేని రకరకాలకు సంబంధించిన ఈ డిస్టర్బ్ అయి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడుంటే వీళ్ళ వ్యాన్లో తీసుకొని వచ్చేసి వాళ్ళని కొంచెం శుద్ధి చేసేసి వాళ్ళకి మంచిగా డ్రెస్సింగ్ చేసేసి ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేపించి వాళ్ళ ఆశ్రమం పెట్టుకునేది. ఆ తర్వాత ఏంటంటే ఆ ఆశ్రమం సంబంధించి దాదాపు ఒక 10-12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ఆశ్రమం సంబంధించి 1 ఎకర్ చేంజ్ ఏదో ఆశ్రమం సంబంధించి ఉంది. అందులో కొన్ని అప్పుడు రేట్లు లేవు కాబట్టి బ్యాంకులో వాళ్ళు ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా బ్యాంకులో గిరు పెట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు అమౌంట్ కడతలేరు బ్యాంకులో అని చెప్పేసి ఓనర్స్ని ఆ బ్యాంకు వాళ్ళు పిలిపించేసి మీరు అమౌంట్ కడతలేరు, మేము ప్రాపర్టీ వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్ముకుంటాము అది అని చెప్పేసి అంటే అందులో ఈ ఆశ్రమం కూడా ఉంది కాబట్టి సార్ వీళ్ళు కూడా పిలిపించారు, బ్యాంకులు పిలిపిస్తే సార్ వీళ్ళంత మటుకు ఈ ఆశ్రమం ఒక దగ్గర ఒక 200-250 మంది ఉన్నారు సార్ అనాథలు వాళ్ళు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తే 7 రోడ్డు మీద పడతారు, వాళ్ళ చాలా దీన పరిస్థితిలో ఉన్నారు, అందరు చాలా మంది చనిపోతారు సార్, ఇక్కడ కొంచెం మాకు రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మేము నెలకి ఇంత అమౌంట్ కట్టుకుంటాం సార్ అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది ఆశ్రమం సంబంధించి. సరే అని ఆ రోజు ఏం చేసినంటే వాళ్ళ దగ్గర నెలకు ఒక 38 లక్షల దాకా వీళ్ళు కట్టుకోరు ఆశ్రమం. ఆ తర్వాత ఏంటంటే రేట్లు ఈ మధ్యలో బాగా రేట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఈ భూమా నాగిరెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ డాక్టర్ ఎవరో ఆ ప్రాపర్టీ బ్యాంకులో కొన్న తర్వాత అదంతా మిగతాదంతా పొజిషన్ తీసేసుకోరు. ఈ ఆశ్రమం సంబంధించి కూడా ఇది కాల్ చేయాలి అని చెప్పేసి వెంబడిస్తుంటే వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళారు, లీడర్ల దగ్గరికి వెళ్ళారు, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు, చాలా పెద్ద మనుషులు లోకల్ లీడర్ల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. రెండోది అంటే అది సివిల్ మ్యాటరు, వాళ్ళు కూడా ఏం తరదూర్చలేదు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా సివిల్ మ్యాటర్ వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి
లా అండ్ ఆర్డర్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందంటే పోలీసు వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు తప్ప సివిల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకోరు కదా. వాళ్ళు కూడా కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో. సరే మన దగ్గరికి ఏంటంటే వేరే వాళ్ళు తీసుకుని వచ్చారు అన్నకు ఈ పరిస్థితికి ఇట్లా చాలా ఒకరికి ఆశ్రమం వల్ల ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద పట్టేటప్పుడు వాళ్ళని మీరు ఒక్కసారి వచ్చి సందర్శించండి అన్న, చూస్తే మేము వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది అని చెప్పేసి అంటే నేను మా ఫ్రెండ్స్ కలిసేసి నా తమ్ముడు దగ్గర చెల్లెలు ఉన్నారు, ఇంతమందిని వాళ్ళు ట్రీట్ చేస్తారు అంటే ఒక అమ్మ నాన్న అన్న తమ్ముడు అందరి ప్రేమలు ఇస్తూ అమ్మ నాన్నల ప్రేమలు ఇస్తూ వాళ్ళకు మోషన్స్ పోయినా ఏది పోయినా దగ్గర ఉండేసి వాళ్ళు ఇవన్నీ చేయడం ద్వారా నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు ఎవరికన్నా పిల్లల్లో వాళ్ళకు వీళ్ళకి ఏ రుణబంధమో ఇలాంటి పనులు వీళ్ళు చేసేటప్పుడు మన నుంచి ఎంత మనం ఎందుకంటే చిన్న సాయం ఎందుకు చేయదని చెప్పేసి ఆ రోజు నేనేం చేసిన అంటే మా అన్న అంబర్పేట శంకరన్న నాది 2 ఫోటోలు వేసేసి పైన ఆశ్రమం బయట ఫ్లెక్స్ వేయమని చెప్పేసిన, ఫ్లెక్స్ వేయండి, తర్వాత ఎవరైనా వస్తే మీరేమిటంటే లోపల నుంచి వీడియో తీసుకోండి, వీళ్ళు రౌడీలు వచ్చేసి భయభ్రాంతి గురించి రాత్రికి వచ్చేసి కాల్ చేయండి అది చేస్తారు కదా, ఎవరు వస్తే వాళ్ళ వీడియో తీసుకోండి, అక్కడ పెద్ద ఫ్లెక్స్ వేయండి అని చెప్పేసిన. అన్నది నా ఫోటో కనిపించిన తర్వాత చాలా మంది వస్తువులు అందరూ కూడా మెల్లమెల్లగా బంద్ కావడం అట్లా చేయడం. అందులో తర్వాత లాక్డౌన్లో కరోనా సిచ్యువేషన్లో నేను అంబర్పేట శంకరన్న మేమిద్దరం వెళ్ళేసి అక్కడ చాలా మంది కూరగాయలు కానీ రైసులు కానీ వాళ్ళకు సరిపడే సరుకులు వందలాది మందికి అక్కడ కూడా ఆశ్రమం దగ్గర వచ్చేసి, ఎందుకంటే మేము అక్కడ స్టాండర్డ్గా ఉన్నామని చెప్పి జనాలకు తెలియాలి, వచ్చే ఈ రౌడీలకు అందరికి తెలియాలి కాబట్టి అట్లా మేము అక్కడ ఆశ్రమం ఉండేసి అందరికి సేవాకారం చేసుకుంటూ రెగ్యులర్గా మేము వచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఆశ్రమం సంబంధించి కొన్ని క్వింటల బియ్యం ఇచ్చేసి వాళ్ళకు కూడా మనం చేసిన వరకు మేము హెల్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా ల్యాండ్స్ అన్నీ కూడా సెటిల్ చేసుకొని ఈ ఆశ్రమం ఏదైతే ఆశ్రమం వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసి మీరు ఎవరైతే ఆశ్రమం సంబంధించిన యజమాని ఉన్నాడో ఆయన ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి, క్యాజువల్గా ఆయనే చెప్తాడు మీకు. సరే మేము మాకు ఏంటంటే ఈ జన్మలో నేను ఏదైనా మంచి పని చేసినాము అన్న ఒక తృప్తి ఉన్నది అంటే, ఎంతోమందికి ఎన్నో చేస్తాం అది పక్క పెట్టేసి, అంటే మంచి పని చేసినామని ఒక తృప్తి ఉన్నదంటే ఈ ఆశ్రమం సంబంధించి అదొక పని చేసినామని చెప్పేసి చాలా మనసు చాలా హ్యాపీగా ఉన్నది. అదొక విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది. అన్న, ఈ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై ఒక్కసారిగా బీసీ నేతలు అందరూ ఒక్కసారిగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత చూపించారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తీన్మార్ మల్లన్న ఒక బీసీ బిడ్డ కాబట్టి తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ అధిష్టానం వేయడం జరిగింది. అలాగంటే కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు కానీ జగ్గారెడ్డి అన్న కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టీ ఉల్లంఘన కింద వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏదైతుందో చాలా ఇంకా చాలా దుమారం రేపినాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అగ్రకురాలు కాబట్టి వాళ్ళకు మీద సస్పెన్షన్ ఆర్డర్ లేదు. అలాగే దాంతోపాటు ఇవాళ ఒక బీసీ బిడ్డ చేసిందని చెప్పేసి సస్పెన్షన్ చేశారు. అదే కాకుండా రెండవది ఏంటంటే ఒక రెడ్డి కులానికి సంబంధించి ఒక మహేందర్ రెడ్డి అనేటోడు బీసీలందరూ కలిసేసి రెడ్డిలో ఉత్సాదాగాలని చెప్పేసి ఏదైతే కామెంట్ చేసిండో ఆ కామెంట్ చేసిన దాని మీదనే కాబట్టి తీన్మార్ మల్లన్న ఆ రోజు ఆ స్టేజ్ మీద స్పందించడం జరిగింది. అదే ఆ రోజు మీరు తెల్లారి కానీ మళ్ళీ తెల్లారి కానీ రెడ్డిలు అందరూ కూడా అందులో కూడా రెడ్డిల దాంట్లో కూడా అందరిని తప్పొట్టడం అని కాదు, అందులో ఒక చీడపురుగు అలాంటి మాట మాట్లాడితే రెడ్డిలు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఒక కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణంతో ఉంటారు. అలాంటప్పుడు ఎవడైతే మహేందర్ రెడ్డి వాడు ఆ రకంగా బీసీలందరూ మా ఉత్సాహం అన్నప్పుడు మీ రెడ్డి వర్గానికి సంబంధించి మీ కులానికి సంబంధించిన సంఘాలకు సంబంధించి కానీ మీ కులానికి సంబంధించి జేఏసీ సంబంధించి కానీ మీ కులానికి సంబంధించిన లీడర్స్ కానీ ఎవరైనా ఉంటే వాడిని ఖండించాలి. వాడు చేసింది తప్పు, వాడు మాట్లాడిన తప్పు, వాడు ఎవడో మాట్లాడితే దాని గురించి అని కాకుండా ఇంకొకసారి వీడు అట్లాంటి ఎవరైనా మాట్లాడి తీసుకొని లోపల వేసేసి వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసేసి వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ లేపించేస్తే బీసీలు అందరి మధ్యలో కూడా ఏంటంటే రెడ్డిల మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుండే. అంత దాంట్లో మీరు ఉచ్చదాగమండి మీరే అంటారు. ఆ తర్వాత బీసీలు అందరి తరఫుంచి బీసీలందరూ కూడా రియాక్ట్ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అల్లకొల్లాలం లాడ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది వాడన్న ఒక మాట. కానీ వీళ్ళందరి మధ్యలో ఎవరైతే వీళ్ళందరి మాటతోన ఒక స్టేజ్ మీద ఒక సందర్భం వచ్చేసి బీసీలు ఉచ్చదాగాలంటే బీసీలు ఎందుకు ఉచ్చదాగుతారు, మీరు మా ఉచ్చదాగాలని చెప్పేసి ఆ సందర్భం వచ్చి మాట్లాడిన తప్ప ఆ స్పెషల్గా ఏదో కలగ చేసుకొని ఏడబడతాడా
మాట్లాడింది అయితే కాదు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు అయితే ఏం లేదు. మీకు తప్పు అనిపించినట్టు మీరు సస్పెండ్ చేశారు. ఎందుకంటే పెద్ద కులములు మాట్లాడితే ఒక న్యాయము, బీసీలు మాట్లాడితే తీర్మార్మలను మాట్లాడితే ఒక న్యాయం అనిపించినట్టుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తారు కాబట్టి బీసీలందరూ కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు ఈ పార్టీలకు అని చెప్పి నేను ఆశాభావం చేస్తాను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మృదురాజులకు మంత్రి పదవి ఇస్తామని దాన్ని మరుగున పడేశారు. దాని గురించి మీ అభిప్రాయం? ఇంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవులు అన్నీ కూడా అగ్ర కులాలకు, రెడ్డిలకు కానీ మిగతా అగ్ర కులాలకు మంత్రి పదవులు వెంబడే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ముదిరాజులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక 50-55 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి అన్న కూడా చాలాసార్లు ఈ ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నారు, ఫస్ట్ సంఖ్య ముదిరాజులు అని చెప్పడం జరిగింది చాలా ఇంటర్వ్యూలో. అలాగే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా ముదిరాజులందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. ముదిరాజులందరూ కూడా నాకు బాగా సపోర్ట్గా నిలబడి నన్ను గెలవడానికి ముదిరాజులే మెయిన్ కారణం అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న. అది దృష్టిలో పెట్టుకొని ముదిరాజులు మొన్న బీసీ కులంగణన గురించి కూడా సర్వేలో కూడా దాదాపు 26 లక్షల మంది ఓటర్లు ముదిరాజులో ఉన్నారని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని అన్న ఇమీడియట్లీ ఇప్పుడు వాకిటి శ్రీహరికి మక్తాల్ నియోజకవర్గం సంబంధించి ఒకే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అది తొందరగా మినిస్టర్ ఆయనకు ఇస్తే 100% ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా ముదిరాజులందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి ఇంతకుముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాగైతే సపోర్ట్ చేశారో ముదిరాజులందరూ, అలాగే ఈసారి కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ అలాగే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ప్రతి ఊర్లో గుడి లేని ఊరుండదు, ముదిరాజు లేని ఊరుండదు. కాబట్టి ఖచ్చితంగా ముదిరాజులందరూ ఓట్లు వేయాలా, కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు గెలవాలా. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా బాగా భారీ మెజార్టీతోన చాలామంది కార్పొరేటర్లు గెలవాలంటే కూడా ముదిరాజుల ఓటు బ్యాంక్ చాలా కీలకం. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్ లోపు వాకిటి శ్రీహరి గారికి మినిస్టర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచులు కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో కానీ బతికి బట్టగడుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. అలాగే నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్గా ఉండి కూడా ఎక్కడ మా కులానికి అన్యాయం చాలా జరుగుతూ ఉంది. వేరే ప్రభుత్వాలు చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీ మళ్ళా చేస్తుంది. ఖచ్చితంగా ఈ తొందరగా వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం ముదిరాజులందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉంటారు. కాంగ్రెస్కు ఓట్లు వేసేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 100% ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు లాలాపేట లల్లు ముదిరాజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ముదిరాజులందరికి పిలుపునిస్తాడు. ముదిరాజులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరు కూడా ఇలా లాలాపేట లల్లు ముదిరాజుని ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా నన్ను అందరూ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి నాకు సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ఖచ్చితంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి అతి తొందరగా ఇస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీకి ముదిరాజులందరూ ఓటేస్తారు. లేదనుకుంటే ఇంతకుముందుకు జరిగిన ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టిందో అదే గతి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్యన చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అమ్మాయిల పైన జరుగుతున్న అత్యాచారాల ఆకృత్యాలు కానీ అండ్ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద చంపేస్తున్నారన్న. అలాగే రీసెంట్లీ మన అమృత ప్రణయ్ విషయంలో కూడా ప్రణయ్కి సంబంధించి అతన్ని హత్య చేసినందుకు కోర్టు నిన్ననే తుది తీర్పు ఇచ్చి మిగతా దీనికి హత్యకి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ జీవిత ఖైదు విధించిందన్న. ఇలాంటి అఘాత్యాలు కానీ నడి రోడ్డు మీద ఒక మనిషిని దారుణంగా చంపే వ్యవస్థ మారాలంటే మీరు సమాజంలో ఎటువంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? మా విషయం ఏంటంటే ఈరోజు
భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలందరూ కూడా కులం అనేది ఎవరు కూడా పెద్ద యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే మనం అందరం మనుషులము, మనుషుల తీరే ప్రవర్తించాలి. కాబట్టి వీలైతే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే చెల్లెళ్ళు ఉంటారో, అక్కలు ఉంటారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రేమించుకున్నారు, వీలైతే వాళ్ళని తీసుకొచ్చి రెండు ఫ్యామిలీలో ఒప్పించి మ్యారేజ్ చేసే ఆలోచన తీసుకోండి. లేదు అనుకుంటే, మీకు ఇష్టం లేదనుకుంటే వాళ్ళ బతుకు వాళ్ళ బతకని అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, అంతే తప్ప అందులో చట్టాన్ని మీరు చేయలేదు తీసుకొని మీరు ఏదో ప్లాన్లు చేసేసి ఏదో మేము అగ్రకుల వాళ్ళ వారము, దళితుల వాళ్ళు ఎవరో మా పిల్లలు పెళ్లి చేసుకున్నారు, ఆడ ఉండని మగ ఉండని వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళని చంపేద్దాం అన్న ఆలోచన ఏదైతే ఉందో అది మీరు మానుకోవాలి. ప్రణయకి సంబంధించి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో యావత్ భారతదేశమే కాకుండా నేను కూడా దానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా. ప్రణయ్కి సంబంధించి ఒకరికి ఉరిశిక్ష, అలాగే మిగతా వాళ్ళకు అందరు కూడా జీవిత ఖైదీగా కోర్టు నిర్ధారించడం జరిగింది. అలాగే దయచేసి చట్టం ఎవరు చుట్టం కాదు. మీరు లా అండ్ ఆర్డర్ని మీరు హ్యాండ్లో తీసుకొని వాళ్ళని వీళ్ళని ఎవరైనా మర్డర్లు చేద్దాము, వీళ్ళు మా పెద్ద కులం మాది, చిన్న కులం వాళ్ళు ఎవరో మా పిల్లల్ని చేసుకుని అని చెప్పేసి వాళ్ళని చంపేద్దాము, ఏదో చేద్దామనుకుంటే వాళ్ళ జీవితాలు పక్క వాడేసి మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఉన్నన్ని రోజులు 1000 ఏళ్ళు బతకనిగా రాలేదు, ఉన్న ఈ 100 సంవత్సరం అందులో కూడా 50 సంవత్సరాలు బతికే గ్యారెంటీ లేదు. కాబట్టి మీరందరూ కూడా వీలైతే ఎంకరేజ్ చేయండి ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుందాం అన్నలకు. లేదనుకుంటే వాళ్ళ బతుకు వాళ్ళ బతుకని విడిచిపెట్టండి. అలాగే ఇంకోటి, ఈ సూర్యాపేటలో కూడా ఒక దళితుడు ఒక గౌడ్స్కు సంబంధించిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి వాళ్ళ బామ్మ ముసల్దేమే కాటికి కాలు దాపిన ముసల్ది వాళ్ళ మన్మళ్ళగా అందరికి చెప్పేసి పిల్లగాని ఏదో మాయమాటలు చెప్పేసి కలిసిపోదాం దాని అని చెప్పి పిలిపించుకున్న తర్వాత ఆ పోరుని బాగా కొట్టి చంపేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జైల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా నెక్స్ట్ వీళ్ళకి పడిన గతే పడుతుంది. కాబట్టి చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి నెక్స్ట్ ఏ పేరెంట్స్కైనా కూడా నేను తెలియజేసి ఒకటే, వీలైతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటామంటే చెయ్యండి. లేదు అనుకుంటే మీకు ఇష్టం లేకుంటే మీ బతుకు మీరు బతకండి, మాకు కనిపించకుండా బతకండి అని చెప్పి ఇచ్చిపెట్టేసిన తప్ప మీరు చట్టాన్ని చేయలేదు తీసుకొని మీరు వాళ్ళని వీళ్ళని చంపేస్తామనుకుంటే మాత్రం మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు మీకు కూడా వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకొని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటారు. విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు మాకు ఎల్లప్పుడూ ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా మీ ఛానల్ కూడా మన ముందు మంచి పొజిషన్లో రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.